హాయ్ అండి. నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి 2025 సంవత్సరంలో నేను ఈ వీడియో అనేది ఫస్ట్ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. జనవరి ఫస్ట్ రోజు వీడియో అనేది బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి. ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కొత్త సంవత్సరంలో ఫస్ట్ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి జనవరి ఫస్ట్ రోజు అండి. ఫస్ట్ రోజు పొద్దున్నే నేను 5ంటికి అయితే లేసాను. 5ంటికి లేచి ఇక్కడ మొత్తం ఊడిసేసాను. ఊడిసేసింది అయితే చూపించలేదు. ఇదంతా ఊడిసినాక నేనైతే పంపులు వచ్చినాయండి. ఇక్కడ మోటార్ వేసి నీళ్ళైతే కొడుతున్నాను. చలి అయితే అండి విపరీతమైన చలి ఉంది. నేను తలకి గుడ్డ సామాన్యంగా నేను కట్టనండి. చలి ఉన్నా కానీ కట్టను అంత సామాన్యంగా. కాకుంటే నేను ఇప్పుడు ఎందుకు తలకు గుడ్డ కట్టానంటే మంచు అయితే అండి చిన్నగా వర్షం పడితే ఎలా ఉండిద్దో అలా మంచు పడుతుందన్నమాట. మంచు పడుతుంది. బాగా చల్లగా ఉంది వాతావరణం అని చెప్పి సరేలేని, అది కాక నాకు పొద్దున్నే చల్లటి వాతావరణానికి తుమ్ములు బాగా వస్తాయండి. అందుకని చెప్పి ఎందుకు వచ్చిన బాధ, తలకు గుడ్డ కట్టుకుందాము అని చెప్పి తర్వాత మళ్ళీ నేనే బాధపడాలి కదా అని చెప్పి తలకు గుడ్డ కట్టుకొని మొత్తం ఊడ్చుకొచ్చాను. ఇటు పెద్ద గేటుకి వెళ్ళి చూశారు కదా, పెద్ద గేటుకి వెళ్ళి అటు పక్క సిమెంట్ రోడ్డుకి వెళ్ళి ఉడవాలి, ఇటు చిన్న గేటుకి వెళ్ళి ఇటు మొత్తం ఉడవాలి. మొత్తం ఊడిసి నీళ్ళైతే కొట్టేశానండి. నీళ్ళు కొట్టినాక ఇక్కడ కలర్ ఉంది కదా మనకి, పేడ కలర్ ఉంటుంది కదా, ఆ పేడ కలర్ కూడా పోసి శుభ్రంగా ఊడ్చేసాను. ఊడ్చేసినాక ఆరిందండి. ఇప్పుడే తెల్లారింది. తెల్లారినాక కూడా చూడండి అసలుకి మంచు చల్లదనంగా ఉంది కదా, కింద అసలు సిమెంట్ గచ్చ అనేది అసలు ఆరలేదు. అక్కడికి గొడ్డేసి నేను శుభ్రంగా తుడిసానండి. తుడిసినాక కూడా ఇంకా తడి ఉంది. వచ్చేసి నేను ఇక్కడైతే ముగ్గేసేస్తున్నానండి. అయితే ఇక్కడ వచ్చేసి నేను 13 చుక్కలు 7 వచ్చింది నాకు మధ్య చుక్క అనమాట. అయితే చుక్కల ముగ్గులు వేసి నేను ఎన్నాళ్ళైపోతున్నానండి. చుక్కల ముగ్గులన్నా మెలకల ముగ్గులన్నా నాకు చాలా ఇష్టం. చాలా ఈజీగా వేసేస్తానండి. చుక్కల ముగ్గు అయితే ఎంతలా పెద్ద ముగ్గు అయినా సరే ఒక్కసారి చూసానంటే ముగ్గు వేసేస్తాను. అంత ఇష్టం అనమాట ముగ్గులు వేయటం. అలాంటిది ఇప్పుడు ఆ ముగ్గులు ఇంట్రెస్ట్ అనేది లేకుండా పోయిందండి. ఒకప్పుడు ముగ్గులంటే చాలా ఇష్టంగా వేసేదాన్ని. చూసిన ముగ్గు పానీయకుండా పేపర్ మీదనే వేసుకునేదానండి. నేను ముగ్గులకైతే ఒక బుక్కే పెట్టుకున్నానండి. ఏ ముగ్గు చూసినా ఆ ముగ్గును అనేది ఆ ముగ్గు బుక్కులు అనేది దింపేసేదాన్ని అనమాట. అంత ఇష్టంగా వేసేదాన్ని ముగ్గులు. అలాంటిది ఇప్పుడు ముగ్గులు జోలికి వెళ్తలేను. ముగ్గులు అంత ఇంట్రెస్ట్గా వేయను కూడా వేయట్లేదు. ఇప్పుడు నేను పండగ కదా అని చెప్పి సరే ఈ ముగ్గు అన్న వేద్దామని అని చెప్పి వేసాను. ఇది మైండ్లో ఫిక్స్ అయిపోయిందండి. నేను చూసి వేసింది అయితే కాదు, మైండ్లో ఫిక్స్ అయిపోయింది. నాకు వచ్చిన ముగ్గే కాబట్టి నాకు వచ్చిందే వేద్దాంలే, రాంది గీసులాడే కన్నా వచ్చింది వేసుకొని దాన్నే డిజైన్ లాగా వేసేసుకుంటే కొంచెం రంగులు వేసుకున్నామంటే సింపుల్గా బాగుండిద్ది అని చెప్పి వేసేసుకుంటున్నాను. నేను ముగ్గులు డిజైన్స్ అంటే ఎక్కువగా నాకు డిజైన్స్ రావండి. ఇలా చుక్కల ముగ్గులు మెరుగుల ముగ్గులు అంటే చాలా ఇష్టంగా వేస్తాను. ఇంట్రెస్ట్గా వాటిని చూస్తాను, ఇంట్రెస్ట్గా వేయగలుగుతాను కూడా. మళ్ళీ డిజైన్స్ అయితే ఎందుకో తెలియదండి, అవి అయితే బుర్రకి ఎక్కువ నాకు. ఇవి అయితే వేయగలుగుతాను. చుక్కల ముగ్గులు ఇవన్నీ అయితే వేయగలుగుతాను. ఇది మైండ్లో ఫిక్స్ అయిపోయింది కాబట్టి ముగ్గు అయితే వేసేస్తున్నాను. నేను 5ంటికి లేచి వాకిళ్ళు ఊడిసి నీళ్ళు చల్లుకొని ముగ్గులన్నీ వేసుకునేసరికి నాకు 7 అయిపోయిందండి. టైం 7 అయింది. ఎంత పెందలాడి లేచి ముగ్గు వేసుకుందామన్నా ఆ ఊడ్చే కాడ కడిగే కాడే టైం అంతా అయిపోతుందండి. నేను చెప్పాను కదా టైం వచ్చేసి 7 అయిందండి నాకు ముగ్గు అయిపోయేసరికి అని చెప్పి. నాకు ఈ ఊడ్చే దగ్గరను నీళ్ళు చల్లే దగ్గర ఇవన్నీ ఊడ్చుకోవటం నీళ్ళు చల్లుకోవటం ఇక్కడే టైం వేస్ట్ అయిపోయిందండి. చాలా టైం పట్టిద్ది నాకు. వచ్చేసి నేను ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను. ముగ్గంతా అయిపోయినాక ఒకసారి అయితే ముగ్గు ఎలా ఉందో ఏంటిదో చూడండి. అది ముగ్గు అయితే చూసేయండి.
చూస్తారు కదండి, ముగ్గంతా అయిపోయినాక కలర్స్ అయితే వేసుకుంటున్నాను. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కూడా, ముగ్గు కలిపి పెట్టుకున్నానండి. పిండి ముగ్గు కలిపి పెట్టుకున్నాను. ఈ రంగులన్నీ కూడా ఒక డబ్బాకు పోసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం రంగులు వేసుకోవడానికి ఇబ్బంది ఉండదండి, అందుకని చెప్పి ఇప్పుడు ఆ డబ్బా తీసుకొని అక్కడ పెట్టుకున్నానంటే ఏ రంగుకి ఆ రంగు ఉండిద్దని ఇక అలా సర్దుకొని పెట్టుకున్నాను. ఆల్రెడీ మీకు ఆ వీడియో కూడా నేను షేర్ చేశాను. ముగ్గంతా అయిపోయినాక కూడా ఒకసారి చూడండి. ఇది వచ్చేసి పెద్ద గేటుకి వెళ్ళి సింపుల్గానే వేసుకున్నాను. మనకి ఇక్కడ ర్యాంప్ ఉంది కదా, అక్కడ ముగ్గు ఉంటుంది కాబట్టి ముందు చిన్న ముగ్గే వేసుకుంటానండి. ఇక ముగ్గురు చేసి వచ్చినాకండి ఇక నేను టీ అయితే పెట్టుకుంటున్నాను. టీ కూడా అల్లమను 2 ఏలక్కాయలు దంచి టీ అయితే పెట్టుకుంటున్నానండి. ఇగోండి డికాషన్ పెట్టుకున్నాను. డికాషన్ అయితే మరుగుతుంది. ఒక అల్లం ముక్కను 2 ఏలక్కాయలు వేసి దంచుకుంటున్నాను. దంచుకొని మనం అది మరిగేటప్పుడు వేసుకుంటే చక్కగా అల్లం టేస్టు మళ్ళీ యాలక్కాయ టేస్ట్ చాలా బాగుండిద్ది. టీ కూడా సూపర్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. చలికాలం అయితే అల్లం ఉంటే కనుక నేను ఇలానే చేసుకుంటూ ఉంటాను. అల్లం టీ అనేది చాలా బాగుంటాయి. ఇంకా చలికాలంలో ఇంకా బాగుంటాయండి. ఇక అది నేనైతే పెట్టేసుకొని ఇక పాలు పోసుకొని టీ అయితే పెట్టేసుకుంటున్నాను. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది కదండి. ఈ చలికి వేడిగా ఇలా టీ పెట్టుకొని తాగుతుంటే హాయిగా అనిపించిద్ది. ఇక నేనైతే టీ పెట్టేసుకున్నాను. ఇక టీ పెట్టేసుకొని తాగేస్తున్నానండి. ఇక తాగేసి ఇక అప్పుడు నేనైతే తానమా చేసి వచ్చి ఇక పూజ అనేది చేసుకోవాలి. ఇవ్వండి కాగడ మల్లెపూలు, ఇవి కనకంబరాలు, కాగడ మల్లెపూలు, ఇవి అయితే 2 రోజులు ఇవ్వండి. పూలైతే మన చెట్టుకు పోతున్నాయి. నేనైతే ఆల్రెడీ నేను కాగడమల్లి చెట్టు మీకు చూపించాను కూడా. ఆ చెట్టు ఇప్పటికీ కొంచెం ఒక్కరు పెద్ద అయినండి. బాగా ఎరువు కూడా పోసాను. ఆ వీడియో కూడా మీకు షేర్ చేశాను కూడా. ఎరువు పోసి బాగా నీళ్లు పెడుతున్నాను. చక్కగా పూలు పోతుందండి. పూలు పూసి అంత కష్టపడి ఆ చెట్ల దగ్గర పాదులు చేసి ఎరువు తీసుకొచ్చి చెట్లకు ఎరువు పోసి నీళ్లు పోస్తూ ఉంటుంటే ఫలితం అయితే ఉందండి. చక్కగా పూలు పోతుంది చెట్టు అయితే. చూశారు కదా. ఇక నేనైతే పూలు కట్టుకొని పెట్టేసుకున్నాను. తానం వచ్చేసి జడేసుకొని పూలు పెట్టుకున్నానండి. ఇక ఇప్పుడు నేను పూజ చేసుకోవాలి. అయితే మీకు ఒక విషయం చెప్పాలండి. ఏంటిదంటే జనవరి 1 అనగానే ఇప్పుడు ఫోన్లోనే కాబట్టి చదువు వచ్చినా రాకపోయినా ఎవరి దాకా ఎందుకు, నాకైతే చదువు రాదండి. నా దగ్గర కూడా పెద్ద ఫోన్ ఉంది. పెద్ద ఫోన్ ఉండబట్టి మీకు వీడియోలో తీసి నేను మీకు షేర్ చేయగలుగుతున్నాను. అయితే తెలుగులో మెసేజ్లు చేసుకుంటున్నారు, ఇంగ్లీష్లో మెసేజ్లు అంటే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి మెసేజ్లు పెట్టేసుకుంటున్నారు. చదువు రాని వాళ్ళు నూతన సంవత్సరం శుభాకాంక్షలు అని చెప్పుకుంటున్నారు. అలా మెసేజ్లు పంపించేసుకుంటున్నారు. అయితే మేము చిన్నపిల్లలు అప్పుడండి సినిమా హీరోయిన్స్ ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకునే వాళ్ళమే. చాలా అంటే ఈ జనవరి 1 రోజున నాకు అయ్యే గుర్తొచ్చినాయండి. అయితే జనవరి 1 రోజు ఇవాళ మా ఫ్రెండ్ కూడా ఫోన్ చేసింది. ఇంకా సంతోషం అనిపించింది. హాయ్ కోడేశ్వరమ్మ, తన పేరు కోడేశ్వరమ్మ అండి. హాయ్ కోడేశ్వరమ్మ, నువ్వు ఫోన్ చేసావు, నాకు చాలా సంతోషంగా ఉంది. తనతో మాట్లాడానండి. మాట్లాడితే తనేమో ఇంటికి వెళ్ళిందంట. అయితే నువ్వు రాలేదు ఇంద్రమ్మ, వచ్చావా అని చెప్పి ఫోన్ చేసింది నాకు. నేను రాలేదు మా, ఈ సంవత్సరం నేను రాలేదులే, పిల్లలకు కూడా సెలవులు ఇవ్వలేదు, నేను రాలేదులే, ఇంటి పని చేసుకుంటున్నాను, నేను రాలేదులే అన్నాను. అయ్యో వచ్చావు అనుకున్నాను మా, అందుకే ఫోన్ చేశాను అంది. సర్లే నువ్వు వచ్చావు అనుకొని చేశాను, సర్లే అంది. అయితే అక్కడ తిరణాలు జరిగిద్దండి అమ్మవాళ్ళ ఇంటి దగ్గర, వేరే ఊరి దగ్గర తిరణాలు జరిగిద్ది. తిరణాలకు అందరూ వస్తారండి, ఆడపిల్లలు అందరూ వచ్చి వెళ్తారనమాట. నేనైతే వెళ్ళలేదు ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం వెళ్ళి కూడా మీకు వీడియో షేర్ చేశాను. ఈ సంవత్సరం అయితే వెళ్ళలేదండి. ఇక నేను ఈ ఇంటి పని అంతా చేసుకొని ఇక ఎక్కడే ఉన్నాయిలే అని చెప్పి వెళ్ళలేదండి. అమ్మ కూడా రమ్మని ఫోన్ చేసింది, అక్కయ్య కూడా రమ్మని ఫోన్ చేసింది. నేనే వెళ్ళలేకపోయాను. ఇక పిల్లలు కూడా లేరు కదా, ఇక నేను కూడా రాలేనులే అని చెప్పానండి. ఇక అదండి. అయితే చిన్ననాటి జ్ఞాపకాలు చాలా గుర్తొచ్చినాయి నాకు. అలా కార్డు ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేవాళ్ళం. అంటే వెనకమాల రాసి ఆ ఫోటో మీద రాసి ఇచ్చేవాళ్ళం అనమాట. మనకు నచ్చినవి తీసుకొని ఫొటోస్ తీసుకొని ఇచ్చేవాళ్ళమే. అయితే
మేము డబ్బులు ప్రత్యేకంగా ఆ రోజు అనేది అమ్మ వాళ్ళని అడిగేవాళ్ళం కాదండి, డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా, ఇస్తే అవి దాచిపెట్టుకునేవాళ్ళం అనమాట. జనవరి 1 వస్తుందని చెప్పి గ్రీటింగ్స్ కొనాలి, అవి ఫ్రెండ్స్కి ఇచ్చుకోవాలి అని చెప్పి దాచిపెట్టుకొని కొనుక్కొని మనకు నచ్చిన వాళ్ళకి వెనకాల పేరు రాసి హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళని. ఇవాళ అయితే నిజంగా అండి చాలా మిస్ అయ్యాను అనిపించింది. అంటే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయానేమో అనిపించింది నాకు, అంత హ్యాపీగా అనిపించిందండి. అలా అనుకొని అవన్నీ గుర్తొస్తూ ఉండే లోపల ఈ లోపల మా ఫ్రెండ్ ఫోన్ చేసింది. నిజంగా ఇంకా హ్యాపీ అనిపించింది, చాలా సంతోషం అనిపించిందండి. అమ్మాయి ఫోను నువ్వేనా అన్నాను. అమ్మాయి నేనే మా ఏం చేస్తున్నావు ఏందంది. ముందు నేనే చెప్పాను, తను ఫోన్ చేసిన హ్యాపీ న్యూ ఇయర్ కోడేశ్వరమ్మ అని చెప్పాను. అవునులే మేము చేస్తే చెబుతావు, నువ్వు చెయ్యవు అని అంది. ఆమె ఎవరు చేస్తే ఏమైంది మా చెప్పామా లేదా, అదే కదా కావాల్సింది అని అన్నాను. ఇక అది ఈ వీడియోలోనైతే నిజంగా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. తను ఫోన్ కూడా చేసి మాట్లాడింది. ఇక అది చిన్ననాటి జ్ఞాపకాలు అలా గుర్తొచ్చేసినాయి అండి నాకు. ఇక నేనైతే పూజ అయితే సింపుల్గా ఇలా చేసేసుకున్నాను, ఒకసారి చూసేయండి. చూశారు కదండి, ఇక నేను పూజ అయితే చేసుకున్నాను. పూజ కూడా అయిపోయింది. ప్రశాంతంగా కూర్చొని పూజ అయితే చేసుకొని దీపారాధన చేసేసుకున్నానండి. పూజ అయిపోయింది. ఇప్పుడు అన్నం కూర వండుకొని ఇక నేను బట్టలు ఆరేయడానికి మళ్ళీ పైకి వెళ్ళాలి. బట్టలు అయితే ఇవాళ వాషింగ్ మిషన్లోనే వేసానండి. బట్టలు చాలా ఉన్నాయి, అందుకని చెప్పి వాషింగ్ మిషన్లోనే వేసుకున్నాను. బట్టలు అయితే అయిపోయినాయి, అంటే నేను పని చేసుకుంటానే వాషింగ్ మిషన్ అయితే వేసేసుకున్నాను. బట్టలు అయితే అయిపోయినాయి అండి. ఇక వంటలు చేసుకున్నాక ఇక నేను వచ్చేసి బట్టలు ఆరేస్తున్నాను. ఇక వచ్చేసి జనవరి 1 రోజున ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారండి అందరూ సెలబ్రేషన్ చేసుకున్నారని అనుకుంటున్నాను నేను. అంటే కేకులు కోసుకునే వాళ్ళు కేకులు కోసుకుంటారు, ఇక చికెన్లన్నీ మటన్లన్నీ ఇలా ఉంటాయి కదా. నేనైతే ఏం చేయలేదండి, సింపుల్గా నేను బ్లాగ్ అనేది మీకు ఎలా షేర్ చేస్తున్నానో అలానే చేశాను. జనవరి 1 రోజున నేను వచ్చేసి వాళ్ళ కూర వచ్చేసి పప్పుచారు చేసుకున్నానండి. పప్పుచారు చేశాను, పప్పుచారుతోనే తినేసాను అనమాట. ఇక అదండి, ఈ వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇంకొక విషయం అండి, అయితే మీకు కాకడమల్లి చెట్టు అని చెప్పి మీకు చెప్పాను కదా, చూపించాను కదా. ఇప్పుడు నేను పెట్టుకున్న పూలు కూడా అయ్యానండి అని మీకు చెప్పాను. పూలు అయితే మొగ్గ బాగా పడిందండి, పూలు పోతున్నాయి. నేను ఇప్పుడు మీకు చెట్టు కూడా చూపెడతాను ఈ చివరిలో. అంటే మీకు వీడియో షేర్ చేద్దాము, చెట్టును కూడా చూపెడదామని నాకు అనిపించింది, అందుకని చెట్టును కూడా ఇక్కడ చూపెడుతున్నానండి. అయితే ఈ పని అంతా అయిపోయినాక నాకు మధ్యాహ్నం అయిపోయింది. అయినాక సాయంత్రం పూట అండి 4 మళ్ళీ పూలు మొగ్గబడిందని చెప్పాను కదా, ఇక పూలు కోస్తున్నాను. ఇక్కడ మీకు చెట్టు చూపించలేదు కదా అని చెప్పి పూలు ఒక్కటే చూపించాను కదా, చెట్టు చూపించలేదు కదా అని చెప్పి ఇక్కడ చెట్టు కూడా చూపెడుతున్నానండి మీకు. చూసారా, మొగ్గ అయితే ఫుల్గా ఎరువు పోసినాక నీళ్లు రోజు నీళ్లు పోతున్నానండి. చక్కగా మొగ్గ అయితే చక్కగా పడింది, పూలు కూడా ఫుల్గా పోతున్నాయి అనమాట. ఇక పూలన్నీ కోస్తున్నాను. ఇవన్నీ మనం తెల్లారి కోసుకొని పెట్టుకుందాంలే అనుకోవడానికి మొత్తం ఇచ్చిపోతాయండి. ఇచ్చిపోయినాయి అంటే మాల అసలు కట్టబుద్ధి కాదు. అదే కనుక మొగ్గలాగా ఉంటే చక్కగా మాల కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక అదండి, అందుకని పూలన్నీ కోస్తున్నాను, అందుకే మీకు షేర్ చేస్తున్నాను. ఇక అదండి, ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తూనే ఉంటానండి. మీరు సపోర్ట్ చేయబట్టే నేను వీడియోస్ తీసి మీ ముందుకు రాగలుగుతున్నాను. మీ సపోర్టేనండి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇంకా వీడియోస్ తీసి మీ ముందుకు రావాలి అని నాకు అనిపిస్తుందంటే మీ సపోర్టే. మీరు ఇచ్చే కామెంట్లు చూసుకుంటా, నేను వీడియో పెట్టినాక మీరు ఇచ్చే కామెంట్లు చూసుకుంటా, ఆ కామెంట్లను చూసుకుంటే చాలా సంతోషం అనిపించిద్ది. అంత బాగా సపోర్ట్ చేస్తున్నారండి. మీ సపోర్ట్ వల్లే నేను రాగలుగుతున్నాను. నిజంగా మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, మీ సపోర్ట్ వల్లే రాగలుగుతున్నానండి కదండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.
నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే బాయ్ అండి.